దేవుడి భూమి కేరళ ఇప్పుడు కన్నీరు పెడుతోంది. జూలై 29 అర్ధరాత్రి వైనాడ్లో కురిసిన కుంభవృష్టికి ఓళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. ఈ ఘటన కేరళలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకప్పుడు ప్రకృతి అందానికి మారుపేరు వైనాడ్లోని మండక్కై చొరాలమల గ్రామాలు. కానీ ఇప్పుడు ఆ గ్రామాలే కనిపించడం లేదు. రాత్రికి రాత్రే 2 ఊర్లలోని ప్రజలు మొత్తం జల సమాధి అయ్యారు. మరికొంతమంది జాడే లేదు. ప్రకృతి అందంతో మురిపించిన ఆ ప్రాంతం ఇప్పుడు మొత్తం బురద రాళ్ల దెబ్బలా మారిపోయింది. 300 మందికి పైగా చనిపోయారు. 100 మంది ఆచూకీ లేదు. చరాల్మలి చెరువు శవాల చెరువుగా మారిపోయింది. కొత్త బట్టలు వేసుకున్న చిన్నారి చెరువు ఉపరితలాన్నే పాన్పు చేసుకుని నిద్రపోతున్నట్లుగా కనిపించిన మృతదేహం చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ చిన్నారి మృతదేహాన్ని చేతిలోకి తీసుకున్న సైనికుడు ఆ చిన్నారి మొహం చూస్తూ కన్నీళ్లతో మరొకరికి అందిస్తున్న తీరుకు అంతా ఏడ్చారు. అంతెందుకు, ఓ మహిళా డాక్టర్ మాటలు వింటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేను పోస్ట్ మార్టం చేయలేక పారిపోదామనుకున్నాను. అసలు ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చానా అని మొదటిసారి నాకు అనిపించింది. ఇంతమంది ఒకే రోజు కేవలం ప్రకృతి కోపానికి చనిపోయారంటే నా గుండె తరుక్కుపోతుంది. చిన్న పెద్ద ముసలి అనే వయసు కూడా తేడా లేకుండా మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంటే మనస్సు తట్టుకోలేకపోతుంది. ఎవరిది పాపం అంటూ ఆ డాక్టర్ ఏడ్చేశారు. బాధతోనే నా మనసు రాయిగా మారిపోయింది. అందుకే నేను పారిపోదామనుకున్నాను. కానీ కష్టంలో ఉన్న వాళ్లకు నా తోడు కావాలి. వారి చివరి ప్రయాణంలో నాకు తెలియకుండానే ఆ దేవుడు వారి బంధువును చేశాడని ఆ డాక్టర్ మీడియాతో అన్న మాటలు గుండె బరువెక్కించాయి. కేరళ వాసుల్లో ఓ గొప్పతనం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు రాజకీయాలు ఇతర గొడవలతో వేరుగా ఉన్నా కూడా కష్టం వచ్చిందంటే చాలు ముందు వెనుక ఆలోచించరు, చేయందిస్తారు. అదే వారిని నడిపిస్తుంది. కేంద్ర బృందాలు సైతం ఒక రోజు తర్వాత కూడా ప్రకృతి శాంతిస్తే కానీ సాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు రాజకీయ దుమారం మొదలైంది. మేము ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి ఓ డైలాగ్ వేసి ఊరుకున్నారు. ఇటు కేరళ సీఎం కూడా నోరు జారి సారీ చెప్పారు. ఆ తర్వాత ప్రజలకు సాయం చేయడంలో మునిగిపోయారు. అసలేం జరిగిందనేది తెలియాలంటే ఓ వ్యక్తి చివరి ఫోన్ కాల్ ను బంధువుకు చేశాడు. ఆ మాటలు వింటే వైనాడ్ జిల్లాలోని ప్రకృతి బేపత్సం మనకు అర్థమవుతోంది. రాత్రి 12 గంటల సమయం మండక్కై గ్రామంలో నదికి దగ్గరగా ఓ ఇల్లుంది. ఇంటి యజమాని పేరు కుమారన్. ఏదో అలజడి అనిపించింది. బయట జోరుగా వర్షం వస్తుందనుకున్నాడు. కానీ వాన కంటే కూడా రాళ్ల చప్పుడు బేపత్సంగా వినిపిస్తోంది. ఇల్లు కూడా ఊగుతుందా అని భయం వేసింది. కరెంటు లేదు. ఫోన్ చేతిలోకి తీసుకుని లైట్ వేసి చూసి బయటకొచ్చాడు. తలుపులు తీసి చూస్తే ఎదురుగా జోరు వరద, అటు ఇటు నీళ్లే. మధ్యలో తన ఇల్లు ఉంది. ఒకప్పుడు నది పక్కన దూరంగా ఉన్న ఇల్లు ఇప్పుడు 2 నదుల మధ్య ఉన్న ఇల్లుగా కనిపించింది. వెంటనే భార్య పిల్లలను నిద్రలేపాడు. ఇల్లు కూలిపోవచ్చు అనుకున్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు. పిల్లలను తీసుకొని బయటకు పోలేని పరిస్థితి. వెంటనే తన స్నేహితుడికి కాల్ చేశాడు. ఫోన్ కలిసింది. నన్ను కాపాడురా, నది మధ్యలో ఉన్నాను, పోలీసులకు చెప్పి తీసుకురా అన్నాడు. అంతే, ఆ సదరు వ్యక్తి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. అయితే పోలీసులు తమకు కూడా ఇలాంటి కాల్సే వస్తున్నాయి, మేం కూడా సాయం చేయడానికి దిగాం, స్టేట్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వస్తున్నాయని పోలీసులు చెప్పారు. కానీ కాసేపటికే తన మిత్రుడి ఫోన్ మళ్ళీ కలవలేదు. వేగంగా బైక్ మీద పక్క గ్రామం నుంచి అక్కడికి చేరుకున్నాడు. కానీ అక్కడ చూస్తే ఆ సమయంలో ఆ ఊరే లేదు. కన్నీటితో అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఎందుకంటే పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరినీ ఖాళీ చేయిస్తున్నాయి. కానీ తన మిత్రుడు అతని కుటుంబం మొత్తం నదిలో కొట్టుకుపోయిందని అక్కడ పోలీసులకు చెప్పి బోరున విలపించాడు. ఇక ఆ ఒక్కడే కాదు, ఆ ఊరే మొత్తం కొట్టుకుపోయింది. దానంతటికీ కూడా కొంతమంది సజీవ సాక్ష్యంగా నిలబడ్డారు. ఆ తర్వాత ప్రకృతికి భయపడి వెళ్లిపోయారు. ఉదయానికి వచ్చి చూస్తే 2 గ్రామాలు లేవు. మొత్తం ఇళ్ళు కొట్టుకుపోయాయి. అందరూ కూడా శిథిలాల మధ్య చనిపోయి ఉన్నారు. నదిలో కొంతమంది కొట్టుకుపోయారు. ఆ శవాలన్నీ కూడా దగ్గరలోని చెరువులోకి వెళ్లిపోయాయి. రాత్రికి రాత్రి గ్రామానికి దూరంగా ఎత్తుపై ఉన్న ప్రభుత్వ స్కూల్లో వెంటనే కేరళ బృందాలు సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఉదయం 4 గంటలకే కొంతమందిని రక్షించారు. వారిని స్కూల్లో ఉంచారు. ఇక ఉదయాన్నే కాపాడాలని ప్రయత్నించినా కూడా వర్షం ఆగలేదు సరికదా, నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక నది కాస్త 2 నదులుగా చిలిపోయి నానా బేపత్సం సృష్టిస్తోంది. బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. గ్రామాలను నదులను చేశాయి. మధ్యాహ్నం మళ్లీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. నదుల్లో పెద్ద పెద్ద రాళ్లు కొట్టుకురావడం వైనాడ్ ప్రజలు మాత్రమే కాదు, రక్షణ బృందాలు కూడా ఎప్పుడూ చూడలేదు. చివరకు 3వ రోజు కానీ పరిస్థితులు చక్కబడలేదు. వాన తగ్గింది. మృతదేహాలను ఇళ్ల కింద ఉన్న వాటిని ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు బయటకు తీయడం మొదలుపెట్టారు. అక్కడ పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా మారింది. ప్రతి ఇంటి కింద వారి మృతదేహాలు బయటకు వస్తుంటే విషాదం నెలకొంది. కొంతమంది నా కూతురు కనిపించిందా, నా అల్లుడు ఉన్నాడా అంటూ ఫోటోలు చూపిస్తూ వెతుకుతున్నారు బంధువులు. నా మనవళ్ళు మనవరాళ్ళు కూడా చనిపోయారు సార్ అంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఇక దగ్గరలోని ఓ టీ ఎస్టేట్ లో పనిచేసేందుకు 600 మంది వచ్చారు. దేశ నలుమూలల నుంచి పని కోసం వచ్చారు.
మరీ ముఖ్యంగా యూపీ, బీహార్, బెంగాల్, ఒడిశా నుంచి వచ్చారు కూలీలు. వారు దగ్గరలోని ఎస్టేట్ రిసార్ట్ లో ఉంటున్నారు. కానీ ఆ రిసార్ట్ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. వారంతా ఏమయ్యారనేది తెలియడం లేదు. వారిలో చాలా మంది భీకరమైన వానా వరదను చూసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ యజమానులు మాత్రం వారెవరూ కూడా అందుబాటులోకి రాలేదని చెప్పడం విశేషం. దీంతో ఎంతమంది ఈ ప్రకృతి విలయంలో చనిపోయారో తెలియడం లేదు. మరి వైనాడులో అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ కొండ చర్యలు గ్రామాలనే మింగేశాయంటే మాత్రం మానవ విధ్వంసంతో పాటు ప్రకృతి కోపం కూడా కారణమంటున్నారు. వాస్తవానికి వైనాడులోని 40% భూభాగం కొండలే. అందమైన ప్రాంతం. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే టూరిస్ట్ ప్లేస్ కు ఇది బెస్ట్ ప్లేస్. ఇప్పుడైతే టూరిస్ట్ ప్లేస్ కాదు కదా, అసలు గుర్తుపట్టకుండా మారిపోయింది. వైనాడ్ కొండ ప్రాంతాలను చూసి హాయిగా అన్నం లేకుండా బ్రతికేయచ్చు అనేంత బ్యూటీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మరేమైందంటే మాత్రం మనుషులు చేసిన తప్పిదం మొదటిది. ఎందుకంటే క్వారీయింగ్ ఇక్కడ పెరిగింది. టీ తోటల కోసం కొండలను 2 దశాబ్దాలుగా లెవెల్ చేస్తున్నారు ప్లాంటేషన్ ఓనర్లు. ఆ తర్వాత టూరిజం కోసం, గ్రామాల కనెక్టివిటీ కోసం కొండల మీద రోడ్లు వేయడం, ఆ తర్వాత రోడ్డు వెంబడి అడవులను నరికి కబ్జాలు చేయడం చేశారు. ఆ తర్వాత మోనోక్రాప్ ఫార్మింగ్ తో పాటు జియోగ్రఫికల్ గా కూడా అక్కడ సమస్యలున్నాయి. ఇవన్నీ ఎందుకు కారణం అంటే అక్కడ కొండ ప్రాంతం యొక్క గట్టితనాన్ని దెబ్బతీశాయి. కొండలను లెవెలింగ్ చేసి టీ, రబ్బర్ ప్లాంటేషన్ చేశారు. అప్పటికే 2019, 2022లో ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. అయినా సరే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మారలేదు. స్థానిక మీడియాలో ప్రమాదకర పరిస్థితుల్లో వైనాడ్ ఉందని హెచ్చరించినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం జరిగిందనే దానిపై ఒక్క మాటలో చెప్పారు ప్రముఖ సైంటిస్టు ఎంజీ మనోజ్. ఇతను అడ్వాన్స్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ సెంటర్ లో పరిశోధనలు చేస్తున్నారు. ఈ కొండ ప్రాంతాలపై సాయిల్ పైపింగ్ ప్రభావం వల్ల కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పారు. అంటే కొండ కింద ఉన్న నెలలో వర్షాల వల్ల భూ పొరల మధ్య శూన్య ప్రదేశాలు ఏర్పడ్డాయి. వర్షం పడినప్పుడు ఈ గాలి ప్రాంతంలోకి మట్టి చేరినప్పుడు జారుతాయి. దీంతో కొండ చర్యలు స్టెప్స్ గా విరిగిపడుతూ ఉంటాయి. అదే వైనాడ్ లో జరిగిందని చెప్పారు సైంటిస్ట్ మనోజ్. అంతేకాదు మరో కారణం కూడా చెప్పారు ఆయన. ఇక్కడి కొండ ప్రాంతాల్లోని మట్టి విపరీతంగా నీటిని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉన్నాయి. దీంతో అధిక వర్షం, వరద పడినప్పుడు ఈ మట్టి విపరీతంగా నీటిని పీల్చుకొని బురదలా మారుతుంది. దానివల్ల లోపల ఉన్న పొరలు జారుతూ ఉంటాయి. అలా బురదతో పాటు రాళ్లు జారి మొత్తం కొండ చర్యలు విరిగి కింద పడ్డాయని చెప్పారు ఆయన. ఇక మరో సైంటిస్ట్ అయిన పియు దాస్ కూడా ఇదే చెప్పారు. ఇతను వైనాడ్లోని సాయిల్ కన్జర్వేషన్ ఆఫీసర్. కొండలపై ఉన్న మట్టి విపరీతంగా నీటిని పీల్చుకొని మట్టికి రాళ్లకు మధ్య ఉన్న బంధాన్ని బలహీనం చేస్తాయి. అందుకే ఇలా కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పారు. కానీ ఈసారి జరిగిన బేపత్సం ఎవరూ ఊహించనిది. ఏ సైంటిస్టు కూడా పుస్తకాల్లో రాయనిదన్నారు కేరళ ఫారెస్ట్ అధికారులు. వాస్తవానికి ఈ మాత్రం వర్షాలను వైనాడ్ వాసులు చాలా సార్లు చూశారు. 2015లో కరువు వచ్చిన ఆ తర్వాత విపరీతంగా వర్షాలు వచ్చాయి. కొండ చర్యల వల్ల కూడా ప్రమాదాలు జరిగాయి. కానీ ఈసారి ప్రాణ నష్టం తీవ్రంగా వాటిల్లింది. దాదాపుగా 12 గంటల పాటు కుంభవృష్టి, అది కూడా చాలా రేరుగా ఏర్పడే న్యాక్రిసెంట్ మేఘాల కారణంగా కుంభవృష్టి ధారలా కురిసింది. ఇందుకు అరేబియా సముద్రంలో వాతావరణ మార్పులు కూడా కారణమని సైంటిస్టులు అంటున్నారు. అరేబియా సముద్రంలో వేడి ఏర్పడటం వల్ల సడన్ గా వాతావరణంలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా ఏర్పడే డీప్ క్లౌడ్స్ కుంభవృష్టిని కురిపిస్తాయి. ఇవే వైనాడ్ లో మానవ నష్టానికి, ప్రకృతి కోపానికి కారణమని చెప్పారు సైంటిస్టులు. అందుకే ఏకంగా ఇరువంజపుల నది ఒకటి కాస్త 2గా మారింది. 2 వైపులా నది భీకరమైన వరదతో గ్రామాలను తుడిపేసింది. అంతేకాదు ఇటు చెలియార్ నది కూడా అంతే ఉధృతంగా ప్రవహించి మొత్తం నాశనం చేసేసింది. గ్రామాలను నాశనం చేసి భారీ నష్టం కలిగించింది. ప్రమాదానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలియార్ నదిలో శవాలు తేలుతున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా నదీ ప్రాంతంతో పాటు రబ్బర్, టీ ప్లాంటేషన్ అరికట్టాలి. క్వారీయింగ్ తో పాటు అడవి ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఆపేయాలి. నది చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించాలని ప్రజలు కోరుతున్నారు. అంటే మొత్తం ఆ ప్రాంతంలో లోతట్టులో ఇక గ్రామాలు లేకుండా ఉంటేనే మళ్ళీ ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. సేవ్ కేరళ. ఆ దేవుడిని ప్రార్థిద్దాం.